మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు దాదాపు ఒక నెల రోజుల నుంచి తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంత ఆసక్తి నెలకొని ఉంది. తెలంగాణ రాజకీయాల కాదు, ఏపీలో కూడా దీనికి సంబంధించి కొంత ఆసక్తి ఉంది. ఎందుకు ఈ ఒక్క ఉప ఎన్నికకు సంబంధించి ఇంత ఇంట్రెస్టింగ్ అంటే ఇది ఒక రకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన ఎలక్షన్స్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు కనుకనే రెండు పార్టీలు కొంత కీలకంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా డ్రోన్లను ఇక్కడ వాడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ టైం దాదాపు 130కి సంబంధించినంత వరకు డ్రోన్స్ని ఇక్కడ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు డ్రోన్స్ అంటే ప్రధానంగా డ్రోన్లకు సంబంధించినంత వరకు ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా ఒక ఫిర్యాదు ఏమొస్తుందంటే పూర్తిగా విజువల్స్ సరిగ్గా లేదు, లేకపోతే ఏదైనా సంఘటన జరిగితే ఎక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకోవడానికి సరైన విజువల్స్ ఉండట్లేదని ఫిర్యాదు అందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ డ్రోన్స్ విజువల్స్ను వాడడం ప్రారంభించింది. ఈ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 130కి పైగా డ్రోన్స్ను వాడుతున్నారు. డ్రోన్స్ ఎక్కడెక్కడ వాడతారంటే పోలింగ్ స్టేషన్ దగ్గర వాడతారు. ఎక్కడైనా కీలకమైన పోలింగ్ స్టేషన్ లేకపోతే ఎక్కడెక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడ వీటిని వాడడం అనేది కొంత అధికారులు కొంత కసరత్తు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దాని కారణంగానే ఇక్కడ రెగ్యులర్గా ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఇప్పటి గంటల వరకు ఖచ్చితంగా ఏ రకంగా ఉండాలి, డ్రోన్స్ని ఎట్లా వాడుతున్నారు, దానికి సంబంధించిన ఫుటేజ్ నేరుగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్గా దీనికి సంబంధించి అప్డేట్గా తెలుసుకుంటుంది. ఏదైనా గొడవ జరిగిందా, ఎక్కడైనా రిగ్గింగ్ జరుగుతుందా, లేకపోతే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, పూర్తి అప్డేట్ ఉంటుంది. చాలా వరకు గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారాలకు సంబంధించినంత వరకు కొంత కామెంట్ చేసింది. ఎందుకు మీరు దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో రావడం లేదు, విజువల్స్ ఎందుకు ఉండట్లేదు, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎందుకు వాటిని వాడట్లేదని కొంత ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా నియోజకవర్గాల్లో దశల వారీగా పూర్తిగా డ్రోన్స్ విజువల్స్ ని వాడాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా జూబ్లీహిల్స్ లో దీన్ని వాడుతున్నారు. పూర్తిగా ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘంకి కూడా ఈ విజువల్స్ నేరుగా వెళ్తాయి. హైదరాబాద్ లో ఉన్న అధికారులకు కూడా వెళ్తాయి. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే రియాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. పోలీసు అధికారులు కూడా ఉంటారు కనుక ఎక్కడ ఏం జరిగినా వెంటనే రియాక్ట్ కావడానికి ఈ విజువల్స్ కొంత ఉపయోగపడతాయి. ఉదయం నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఉన్నారు, వాళ్ళు తర్వాత పోలీసు అధికారులు వాళ్ళందరూ కలిసి డ్రోన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఏ రకమైన పరిస్థితి ఉందనేది అంచనా వేయడానికి కొంత ప్రయత్నిస్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే డ్రోన్ విజువల్స్ చాలా కీలకం కాబోతాయి. రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది కొంత కీలకం కాబోతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్టుగా చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే జూబ్లీహిల్స్కి సంబంధించినంత వరకు ఎందుకు ఈ ప్రయారిటీ వచ్చింది, ఎందుకు జూబ్లీహిల్స్ని ప్రధాన రాజకీయ పార్టీలు అంత సీరియస్గా తీసుకుంటున్నాయి, చాలా అవసరంగా కనిపించింది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు ముఖ్యంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనిపించింది. ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని కోల్పోవద్దనే ఉద్దేశంతోనే పార్టీలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీటు 2023కు సంబంధించి మాగంటి గోపీనాథ్ ఇక్కడ విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆయన విజయం సాధించిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు ఏ రకంగా మళ్ళీ ఆ సీటును మేము తిరిగి కాపాడుకోవాలి, ఆ సీటుని ఏ రకంగా తిరిగి నిలబెట్టుకోవాలనే అంశానికి సంబంధించి కొంత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ చేసింది. అందుకోసమే మాగంటి గోపీనాథ్కి సంబంధించినంత వరకు కొంత ఆమె భార్యకు టికెట్ ఇవ్వడం వల్ల కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. ఉదయం నుంచి చాలా ప్రాంతాలకు సంబంధించి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నట్టుగా కనిపించింది. ముఖ్యంగా బోరబండకు సంబంధించినంత వరకు ఒక ప్రాంతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. మరికొంత ప్రాంతాలకు సంబంధించి కొన్ని డివిజన్లో ఇక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఒక పార్టీ పైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 60కి పైగా ఫిర్యాదులను ఎన్నికల సంఘానికి అందజేసింది. కొన్ని చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఉండకూడదు, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండకూడదని నిబంధన ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన నేతలు కానీ లేకపోతే అభ్యర్థిగా ఉన్న సునీత కూడా ఎక్కువ మందిని తీసుకొని ఎక్కువ వాళ్ళతో పోలింగ్ స్టేషన్లకు వచ్చే ప్రయత్నం చేస్తుంది కనుక ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి అంశం పైన కూడా కొంత వివాదం నెలకొన్నట్టుగా కనబడుతుంది. కొన్ని చోట్ల పోలీసులకు సునీతకు కూడా వాగ్వివాదం జరిగింది. సునీత అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సునీత
ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఒక్కరిని అనుమతిస్తాం కానీ ఆమె వెంట ఉన్న మిగతా వాళ్ళని మాత్రం అనుమతించే ప్రసక్తే లేదని చెప్పేసి ఆమెకుతో కొంత వాగ్వివాదం జరిగిన పరిస్థితి మనకు కనిపించింది. ఇట్లా కొన్ని చోట్ల మాత్రం కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న ఓవరాల్ గా మాత్రం ఈ క్షణం వరకు ఉన్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొంత పీస్ఫుల్ గానే జరుగుతుంది. చిన్నగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాత్రం కొంత ఘర్షణ జరుగుతున్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం చాలా చోట్ల పీస్ఫుల్ గానే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది.